ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు, దాక్షారం భీమేశుడు, కాళహస్తి కాళేశుడు, కాచేటి మేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమతిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సనాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదేనంతం. తెలుగు వాడి పౌరుషం, తెలుగు నాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో అగ్రికల్చరల్, హార్టికల్చరల్, వెటర్నరీ వ్యవసాయ అనుబంధ సంఘాలుగా ఉన్న ఈ శాఖల అధికారులందరితో కూడా ఈ చర్చను కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ చర్చలో పాల్గొంటున్న వక్తల వివరాలు: కాకి నాగేశ్వరరావు గారు సహాయ వ్యవసాయ సంచాలకులుగా పిఠాపురంలో పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం సంయుక్త కార్యదర్శిగా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. గురజాడ శ్రీనివాసరావు గారు మన గురజాడ అప్పారావు గారికి మనుమలు అవుతారు. ఆయన ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులుగా రాజమండ్రిలో పనిచేస్తున్నారు. డాక్టర్ ఎం దినకర్ గారు సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ అమలాపురం డివిజన్ నుంచి ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. తర్వాత కేవీఎస్ సూర్యనారాయణరావు గారు ఉద్యానవన శాఖ విస్తరణాధికారిగా రాజమండ్రిలో సేవలు అందిస్తున్నారు. సిహెచ్ కాశీ విశ్వనాథ్ చౌదరి గారు మండల వ్యవసాయాధికారి మండపేట, అక్కడి నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సంఘం సభ్యులుగా కూడా ఆయన పనిచేస్తున్నారు. యథావిధిగా ఈ చర్చా కార్యక్రమానికి మనకి ప్రగళ్లపాటి ప్రతాప్ గారు విశ్లేషణ అందిస్తారు. వీరందరికీ ఈ చర్చా కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ముందుగా మనం కాకి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి వద్దాం. నాగేశ్వరరావు గారు, రాష్ట్రంలో రోజు జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు. ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈరోజు హనుమాన్ జంక్షన్లో పెద్ద ఎత్తున లక్షలాదిగా రైతులు
గర్జన ప్రారంభించారు. రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, అన్ని వర్గాలు ఎక్కాయి ఆల్రెడీ. ఎట్లాంటి పరిస్థితి ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందండి. ఈ సీమాంధ్ర ఉద్యమం ఫలితంగానే ఈ పార్లమెంటు సమావేశాల్లో రావాల్సిన ఈ బిల్లు వాయిదా పడింది. అలాగే ఇప్పటికి ఇంకా కూడా నోట్ అన్నది, క్యాబినెట్ నోట్ అన్నది ఇంకా ప్రిపేర్ కాలేదు. ఆంటోనీ కమిటీ కూడా ఇంకా వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. ఇదంతా కూడా మా ఉద్యమ ఫలితమే. మీరు చెప్పినట్టుగా రైతులు ఇంకా మా రైతుల్లో చైతన్యం రావాలి. మేము చైతన్యం కార్యక్రమాలు టేకప్ చేయడానికి చాలా కార్యక్రమాలు మేము చాలా విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. గత 50 రోజులు గడిచినాయి మాకు ఉద్యమంలోకి వచ్చి. అలాగే ఉద్యమం మొదలై సిడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా 62 రోజులు గడిచింది. వివిధ రూపాల్లో వివిధ వర్గాల వారు, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగులు కానీ, అన్ని వర్గాల వారు మరి ఉద్యమాన్ని చేస్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఈ ఉద్యమం కోసం వ్యవసాయ శాఖ పరంగా ఈ జిల్లాలో మేము చాలా కార్యక్రమాలు రెవెన్యూ డివిజన్ వారీగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేసాం. చాలామంది రైతులకి తెలియజేయడం జరిగింది. రోడ్డు కమ్ రైలు వంతెనలు కూడా 15 రోజుల క్రితం దిగ్బంధం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల రైతులందరం కలిసి దిగ్బంధం చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు మేము ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని ఇబ్బందులైనా ఈ రోజున ఉద్యోగస్తులందరూ జీతాలు ముఖ్యం కాదు, వారి జీవితాలు, భవిష్యత్ తరాల జీవితాలు ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు 50 రోజులు గడిచినాయంటే ఉద్యమంలో సాధారణంగా సినీ పరిశ్రమలు అయితే సంబరాలు చేసుకుంటారు. ఒక సినిమా హిట్ అయ్యి 50 రోజులు అర్ధశత దినోత్సవం జరిగిందంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కానీ ఉద్యోగుల్లో ఈ రోజున సంబరాలు లేవు. వాళ్ళు ఇంకొక 50 రోజులైనా సరే శత దినోత్సవం జరిగే వరకు కూడా ఉద్యమం చేయడానికి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా వారందరికీ కోరుకునేది ఏంటంటే భవిష్యత్తు, ఉద్యోగుల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఉండాలి. రాష్ట్ర విభజన వల్లనే దీని మీద ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నారు. ఈ ఉద్యమం ఇంకా కొనసాగిస్తాం. ఓకే. ఒకసారి మనం సూర్యనారాయణరావు గారి దగ్గరికి వెళ్లే ముందు ఈరోజు అశోక్ బాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు, అంటే న్యూస్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు తాజాగా రాష్ట్రంలో, కేంద్రంలో జరిగిన పరిణామాలు రోజు మీకు అందిస్తున్న విధంగానే ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత సూర్యనారాయణరావు గారితో మనం చర్చ కొనసాగిద్దాం. యూపీఏ ప్రభుత్వం దానికి భయపడటం కూడా ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం ఉంది కాబట్టి మేము భయపెడతామని చెప్పి బాహాటంగా చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రక్షించుకునే ధోరణిలో మరి స్పీకర్ కూడా రాజీనామా ఇంతవరకు మరి అంగీకరించడం జరగలేదు. ఒక్క హరికృష్ణ గారి రాజీనామాని అంగీకరించినప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ, మిగతా పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కానీ ఇచ్చిన ఎంపీలు రిజిగ్నేషన్ ప్రభుత్వం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ సార్. రావు గారు, ఇప్పుడు చూసారు హరికృష్ణ రాజీనామా తప్ప ఎవరి రాజీనామాలు కూడా ఆమోదించబడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గాంధీగిరిలోనే మన శాంతియుతంగా 13 జిల్లాల్లో ఉద్యమం కొనసాగుతుంది. ఈరోజు గాంధీ జయంతి సత్యాగ్రహాన్ని బాపూజీ అలవాటు చేశారు. ఆ సత్యాగ్రహం ఏదైతే ఆయన అనుసరించి విజయం సాధించారో అదేవిధంగా 13 జిల్లాల్లో కూడా ప్రశాంతంగా, శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వానికి మన కడుపులు మార్చుకుని మనని మనం బాధ పెట్టుకుంటూ గాంధీ గారు చెప్పిన విధంగానే మనం ఉద్యమిస్తున్నాం. అయినప్పటికీ కూడా కేంద్రం కళ్ళు తెరవకపోవడానికి, ఎంపీలు పదవులు పట్టుకుని ఇంకా వదిలి రాకపోవడానికి, మంత్రులు పదవులు వదులుకోకపోవడానికి కారణాలు ఏంటంటే? తప్పకుండానండి, ఇది చాలా శోచనీయమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఎంచేతంటే గత 50 రోజులుగా ప్రతి శాఖ వారు కూడా వారి వారి బాధ్యతలన్నీ కూడా పక్కన పెట్టి ఈ సమైక్య ఉద్యమంలో ఉవ్వెత్తున ఇలా పాల్గొంటున్నప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యేలు అయితేనే, తర్వాత ఎంపీలు అయితేనే వారి వారి రాజీనామాలు సక్రమమైన పద్ధతిలో అక్కడ సమర్పించారో లేదో అనేటువంటి అనుమానం ఈరోజు ప్రజలకి కలుగుతోందండి. అందుగురించే ప్రతి చోట కూడా ఈ ఎంపీలనైతేనే, ఎమ్మెల్యేలనైతేనే వాళ్ళందరినీ గరావు చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అంటే మరి రాజీనామా అంటే వారి దృష్టిలో అధిష్టానంతో రాజీపడి ఇటు ప్రజలకి నామాలు పెట్టడాన్ని రాజీనామా కింద వాళ్ళు భావిస్తున్నారేమో నాకైతే అనిపిస్తోందండి.
మరి ఈ రోజుని కార్మిక కర్షక శ్రామిక శక్తులు అన్నీ కూడా ఎండనక వాననక ఉవ్వెత్తున ఈ ఉద్యమం కేవలం గాంధీ మార్గంలోనే చేస్తున్నామండి. మరి మీరు చూసే ఉంటారు గత 50 రోజులు బట్టి కూడా మన 13 జిల్లాల్లోనూ ఈ ఉద్యమం ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకి తావివ్వకుండా గాంధీ మార్గంలో మనం జరిపిస్తున్నామండి. అంచేత తప్పకుండా ఆనాడు గాంధీ గారు ఏ విధంగా ఆయన శాంతియుత మార్గంలో స్వాతంత్రం సంపాదించారో ఆ విధంగానే ఈ ఉద్యమం కూడా సమైక్యాంధ్రని సాధించే వరకు కూడా ఆ విధంగా జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. చాలా మంది అనుకుంటున్నారు అంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చట్లేదు, లేదా విధ్వంసాలకి దిగటం లేదనేసి. ఈ సత్యాగ్రహం అనేది ఎట్లాంటి విజయం సాధిస్తుంది? దీనికి ఆలస్యమైనప్పటికీ కూడా, కొంచెం లేట్ అయినప్పటికీ కూడా, సుదీర్ఘ ప్రయాణం ఉన్నప్పటికీ కూడా విజయం సాధిస్తుంది అన్నదానికి తార్కాణం మన స్వతంత్ర ఉద్యమం అని చెప్పారు. బాగుంది. అంటే ఈ ఉద్యమం మరీ లేట్ అవడం వల్ల ఇక్కడ కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీరందరూ కూడా సఫర్ అవుతున్నారు. నిత్యం మామూలు సాధారణంగా రోజు కూలికి పనిచేసే వారు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా అంటే బాగా ఆలస్యమైన చేసే కొద్దీ వీళ్లలో నీరసం వస్తుంది, వెనక్కి తగ్గుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తుందా, లేకపోతే ఏంటి అసలు ఉద్దేశం దాని వెనక? అంటే అండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక కుటుంబ సమస్య అండి. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విద్వేషాలు వచ్చాయి. మీరు మన సీమాంధ్ర వాళ్ళందరినీ అన్నగారి కింద తీసుకుంటే అన్నగారికి ఎప్పుడూ కూడా శాంతంగానే మిగతా ఉండే అన్నదమ్ములతోటి కలిసి సమైక్యంగా ఉండాలనేటువంటి ధోరణితోటి వెళ్తూ ఉంటారండి. మరి మీరు గ్రహించే ఉంటారు, ఇదివరకు జరిగినటువంటి ఎన్నో ఉద్యమాలు ఉద్రిక్తతతోటి జరిగేటువంటి విజయం సాధించినట్టుగా నాకు ఎక్కడా నేను గ్రహించలేదండి. అంచేత తప్పకుండా ఒక కుటుంబంలో వచ్చినటువంటి కెలామిటీ అండి ఇది. ఈ కుటుంబంలో వచ్చినటువంటి కెలామిటీ ఎట్లా ఉంటుందంటే, పక్క కుటుంబం వాడికి ఏంటంటే వాడికి దీని యొక్క డెప్త్ వాడికి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే తమ్ముళ్ళందరూ కూడా ఈ రోజున ఏంటంటే మేము ఉద్యమం సాగిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా మా సోదరులే. వాళ్ళు తెలియక కేవలం ఈ రాజకీయ నిరుద్యోగులు తలపెట్టినటువంటి ఉద్యమం అండి అక్కడ. మరి తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా చాలామంది ఈ రోజుకి కూడా మాకు ఫోన్లు అయ్యి వస్తుంటాయి, సమైక్యంగానే ఉండి అభివృద్ధిని సాధించాలనేటువంటి తపనతోటి కూడా తెలంగాణ వాదులందరూ కూడా ఉన్నారండి. కేవలం కొంతమంది రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకి ఏరే వ్యాపకం లేక ఈ విధమైనటువంటి ఉద్యమం తలపించినట్టుగా నాకు అనిపిస్తోంది. అంచేత ఏంటంటే శాంతియుతంగా మేము జరిపించినప్పటికీ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా సహనంతో, నీకు ఇందాకే విన్నవించాను నేను, అన్నగారి మాదిరిగా మేము వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళలో మార్పు వచ్చే వరకు కూడా అవసరం అయితే మా ప్రాణాలకు తెగించేనప్పటికీ కూడా వాళ్ళలో మార్పు తీసుకొస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీమాంధ్ర నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్లి అద్వానీని కలవడం జరిగింది. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ పరిస్థితులు, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎట్టకేలకు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ కూడా అధిష్టానం ముందు, వాళ్ళ పార్టీ అధిష్టానం నేతల ముందు చెప్పడం జరిగింది. ఇరు ప్రాంతాలకి సరైన న్యాయం చేయకుండా మీరు విభజన నిర్ణయానికి పార్లమెంట్లో తలగ్గితే చాలా తీవ్రమైన పరిస్థితులు ఇటు సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ ఎదుర్కొంటుందని వాళ్ళు హెచ్చరించారు. ఆ క్లిప్పింగ్ ఒకసారి అక్కడ నాయకులు వాళ్ళ అధిష్టానాన్ని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఏమన్నారో చూద్దాం. చూసిన తర్వాత గురజాడ శ్రీనివాస్ గారితో దాని మీద ఒపీనియన్స్ తీసుకుందాం. పెద్ద ఎత్తున నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని అన్ని విషయాలు కూడా సవివరంగా జాతీయ నాయకత్వానికి మేము వివరించడం జరిగింది. నీటి విషయంలో కానీ, ముఖ్యంగా విద్యా విషయాల్లో కానీ, పారిశ్రామిక విషయాల్లో కానీ, అలాగే ఏదైతే యువకులకు విద్యార్థులకు ఉపాధి విషయాల్లో కానీ హైదరాబాదు అభివృద్ధి కేంద్రంగా జరిగింది కాబట్టి మరి ఈరోజు హైదరాబాదు విడిపోవడం వల్ల పెద్ద స్థాయిలో సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకానికి, విద్యార్థులకు, యువతకు నష్టం కలుగుతుందంటే విషయాన్ని జాతీయ నాయకత్వానికి వివరించడం జరిగింది. చాలా చక్కటి స్పందన, అనుకూలమైనటువంటి స్పందన జాతీయ నాయకత్వంలో కనిపించింది. ఏ ప్రాంతంలో ఈ విభజన వల్ల జరిగేటటువంటి అన్యాయాలు, ఈ విభజన వల్ల జరిగేటటువంటి నష్టాలను అన్ని కూడా పొందుపరిచి వాటికి సంబంధించినటువంటి సమస్యలు నివారించేటటువంటి ప్రక్రియలో భాగంగా బీజేపీది వాళ్ళ ప్రధానమైన బాధ్యత అయింది. కాంగ్రెస్ పార్టీ బిల్లు కనుక పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేటటువంటి నేపథ్యంలో అలాగే నీటికి సంబంధించిన వాటా కానీ, రెవెన్యూకి సంబంధించిన వాటాలు కానీ, అలాగే విద్యా ఉపాధికి సంబంధించిన హామీలు కానీ ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి పొందిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి బిల్లుకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది.
జరిగింది. అరుణ్ జైట్లీ గారు, అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరినీ కలిసి ఈ జరుగుతున్నటువంటి కన్సర్న్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి వివరం చేయడం జరిగింది. జరిగితే ఆయన ఏం చెప్తారంటే ఒకే ఒక విషయం గురించి ఆయన చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఏంటంటే మా నాయకుల్లో ఎవరు ఏం మాట్లాడినా కూడా సీమాంధ్రకి అన్యాయం జరగకుండా ఉండేటువంటి విధానం మాది. ఎట్టి పరిస్థితుల్లో సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేయము. మీ అందరికీ మేము న్యాయం చేసేటువంటి విధంగా మేము మాట్లాడతాము. మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎందుకంటే అన్ని కూడా మన రాష్ట్రం మనది అనుకుని మనం హైదరాబాద్ వెళ్ళి మన పెట్టుబడులన్నీ అక్కడ తీసుకెళ్లి పెట్టాం. ఇవాళ ఆంధ్రులను దోహులుగా, ఆంధ్రుల్ని తప్పు చేసేవాళ్ళుగా, దొంగలుగా తీసుకునే వాళ్ళు చేస్తున్న విధానాలను కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ రోజు మేము మా పార్టీ యొక్క జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పష్టంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాకు రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలి, రెండు ప్రాంతాలు కూడా న్యాయం జరిగే విధంగా పార్లమెంటులో బిల్లు జరిగేటువంటి విషయంలో ఖచ్చితంగా మేము ఈ జాగ్రత్త తీసుకుంటాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి రక్షణ విషయం కావచ్చు, హైదరాబాద్ లో ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఖచ్చితంగా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులు గాని, విద్యార్థులు గాని, రైతులు గాని అన్ని వర్గాల ప్రజలు ఏ యొక్క ఆందోళన అయితే చేస్తున్నారో ఆ ఆందోళన విషయాలన్నీ కూడా మేము పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర నాయకత్వం ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకంతా కూడా న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగించేటువంటి అంశాలన్నీ బిల్లులో ఉంటే మాత్రమే ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని కోరడం జరిగింది. కేంద్ర నాయకత్వం కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ అంశాలనైతే ఈరోజు ఎత్తున్నారో అవన్నీ కూడా న్యాయబద్దమైనటువంటి విషయాన్ని అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు అందరూ కూడా వారు కూడా మా యొక్క సమస్యలంతా కూడా న్యాయబద్దమైన సమస్యలు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు. మీరేమంటారు? ఎటకేలకి బీజేపీ కొంత కళ్ళు తెరిచింది, అయితే పూర్తి స్థాయిలో తెరవలేదు. వాళ్ళు అధిష్టానం ముందుకు వాళ్ళు వెళ్లి కనీసం మన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేయలేని పని వాళ్ళు చేయగలిగిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరు ప్రాంతాలకి సక్రమంగా న్యాయం లేని పక్షంలో దీనికి మద్దతు ఇవ్వద్దు అని చెప్పి సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కూడా తమ అధిష్టానాన్ని కలవడానికి కానీ సోనియా గాంధీ లేకపోతే దిగ్విజయ్ సింగ్ ఈ స్థాయిలో వాళ్ళు మీటింగ్ వేసుకుని వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా ఈ రోజుకి వెనకంజ వేస్తున్న పరిస్థితే ఉంది. కారణం ఏంటంటారు? మన నేతలు కనీసం బీజేపీ నాయకులు, కింది స్థాయి నాయకులు చేస్తున్న చొరవ కూడా ఎంపీలు, మంత్రులు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా బీజేపీ తరపు నుంచి ఒక విపక్షంగా వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం చాలా శుభపరిణామం అని నేను భావిస్తున్నాను. విపక్ష నేతలకి వాళ్ళ పార్టీ వాళ్లే కాకుండా ఉద్యోగ చేసి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఒక పరిమిత కాలపు నియంతృత్వం ఇక్కడ నడుస్తున్నదని అనిపిస్తున్నది. ఎట్లా అంటే మీరు ఎవరినైనా గెలిపించుకోండి, మేము వాళ్ళని ఏదో రకంగా చేసుకుని మేము మాకు కావాల్సిన కోరికలు మేము తీర్చుకుంటాం. అటువంటి ప్రగాఢమైనటువంటి ముద్ర రాజకీయ నాయకుల మనసులో ఉండిపోవడం వలన వాళ్ళు ప్రజలను కూడా బేఖాతరు చేసి ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న పరిమితి అంతా వాళ్ళ ఏం చేయలేరు అనేటువంటి భావనలో ఉన్నారు. అయితే ఇది ఎంతో కాలం ఉండదు. ముఖ్యంగా విపక్షాలన్నీ కూడా ఇప్పుడు మమతా బెనర్జీ గారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత బీజేపీ నాయకులు అంతా కూడా దీనిలో ఉండేటువంటి ఇవి గ్రహించారు. దానికి ములాయం సింగ్ యాదవ్ గారు వ్యతిరేకంగా ఉన్నారు. అంచేత వాళ్ళు ఆలోచించుకుని దీన్ని ప్రవేశపెట్టాలి. అంతేగాని వాళ్ళు మేము చేసిందే మాది, మేము అందరి అభిప్రాయం తీసుకున్నామని ఏదో తెరచాటు వ్యవహారంగా దీన్ని పరిగణించి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే బీజేపీ ఇప్పటికైనా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అంటే రాజ్నాథ్ సింగ్, అద్వానీ స్థాయిలో ఖచ్చితంగా ఈ 2 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి స్టెప్ వేయకుండా ఇటు 2 ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఇంతకాలం జాప్యం చేసి ఇరు ప్రాంతాలను ఇబ్బంది పెడితే మేము వెనక్కి వెళ్తామనే సంకేతం ఇస్తే కనీసం సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది కదా. ఇక్కడ ఒక్క విషయం అండి, అసలు ఓటమి అనేది ఎటువంటి వారికి జరగకుండా సమిష్టిగా సాధించే విజయాన్నే అసలైన విజయం అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు అన్నాడు. దీన్ని శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మొదట్లోనే పెట్టారు. ఇది అంటే
ఎవరికి కూడా నష్టం జరగకూడదు అనేది మెయిన్. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే బీజేపీ వాళ్ళు కేవలం తెలంగాణలో మాత్రమే యాక్టివ్గా ఉండి వాళ్ళు దాని గురించి ఎక్కువగా వాళ్ళకి చూపించడం జరిగింది మొదట్లో. ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఈ తెలంగాణ గురించి వీళ్ళకి ఎంత వ్యతిరేకత ఉందా అన్నది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి కానీ ఉన్నట్లయితే ఈరోజు ఏదైతే మన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకున్నారో అలాగే దీన్ని కూడా ఉపసంహరించుకునే పరిస్థితి తప్పకుండా వస్తుందని మేము భావిస్తున్నాం. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఒక్కసారి ఈరోజు బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత విశ్వనాథ చౌదరి గారు ఏమంటారు ఆ వ్యాఖ్యల మీద అన్నది విశ్లేషణ తీసుకుంటాం. వర్కౌట్ చేస్తున్నాము, మేము ఆలోచిస్తున్నాము. నేను త్వరలో దాని మీద నిర్ణయాన్ని ఆయన చెప్తానని చెప్పడం జరిగింది. ఇంకా మరి మొయిలీ గారిని వారిని కూడా ఇంకా నేను కలిసి వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సమ్మె సమ్మించిపోయిన విషయాన్ని ఇక్కడ జరుగుతున్న అక్కడ సెన్సిటివ్నెస్ అక్కడ జరుగుతున్న గ్రావిటీ అంత విషయాలు కూడా మనకంతా తెలుసు. పాలన అనేది మా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మా పరిపాలనలో భాగం, అంతర్భాగం అది. అంతేగాని దానికి పార్టీ హైకమాండ్కి పాలనకి సంబంధం లేదు. కానీ ఏదైతే నిర్ణయం తీసుకున్నా నిర్ణయం వల్ల వచ్చిన ప్రతిష్టంభన దాని మీద ఉన్న అంశాన్ని ఆ తాలూకా సున్నితమైన అంశాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంపీలు రాజీనామా చేశారు, వాళ్ళంతా కూడా మంత్రులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చేసారు. నాకే అర్థం అవ్వలేదు మీరు చెప్పిన దాంట్లో. నాకేం నేను చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఏదైతే 2009లో ఆ రోజు డెసిషన్ వచ్చినప్పుడు అందరం కలిసి ఏదైతే విధానం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకరిద్దరు రాజీనామాలు చేయడం వల్ల దీనివల్ల రాదు, ప్రయోజనం ఉండదు. దానికి అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవడం నా అభిప్రాయం తప్ప నాలో ఇంకో లేదు. దయచేసి ఆపేసాడు, ఇంకేముంటే చెప్పండి. ఆందోళనలో ఆర్టీసీ నష్టపోతుంది. ఆర్టీసీ కాదు, ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్. చూసారా విశ్వనాథ్ చౌదరి గారు, అంటే రాజీనామాలు ఇలాంటి అంశాలు తప్ప మిగతావన్నీ వినపడతాయని ఆయనకు అర్థం అవుతాయి. ఇది అర్థం కావట్లేదు అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు. ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలు జరుగుతున్నాయి, నష్టపోతున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అన్నీ తెలుసు, చూసుకుందాం అనే ధోరణిలోనే ఉన్నారు. ఎప్పటికైనా సాల్వేషన్ జరిగే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసిన తర్వాత 3 గంటలకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఢిల్లీ నుంచి. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ రోజున 6,50,000 చిల్లర ఉద్యోగస్తులు ఒక జేఏసీగా ఏర్పడి మరి ప్రజల జీవితాల కొరకు జీతాల కోసం కాకుండా ప్రజల జీవితాల కొరకు పోరాడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు ఎవరినైనా గమనించండి మీరు, ప్రతి ఒక్కరూ సమైక్యవాదిని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే వచ్చి సమైక్యవాదిని అంటున్నారు, ఎంపీలు వచ్చి సమైక్యవాదిని అంటున్నారు. మరి ఈ సమస్యని సాల్వ్ చేయాలంటే ఈ 3 పొలిటికల్ పార్టీలు, మేజర్ పార్టీలు ఒక జేఏసీగా ఏర్పడి 1 గంటలో నిర్ణయం తీసుకుని మరి ఈ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మన ప్రాంతానికి చెందిన నాయకులు వర్గపోరు, ఒకరి మీద ఒకరు డామినేట్ చేసుకుందామనే ఉద్దేశంతో రకరకాల కారణాలు చెప్పి ఈరోజు వారికి ఓట్లు వేసినటువంటి ప్రజల దగ్గరికి వెళ్తే 100% ప్రజలు కూడా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు. మరి వీళ్ళని ఏ విధంగా గెలిపించారు? మేము విడదీస్తామంటే ఆ రోజున గెలిపించేవారా? ఖచ్చితంగా గెలిపించరు. మరి ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా, ప్రజల యొక్క ఆకాంక్షలు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు కేవలం రాజకీయ స్వార్థాలకి ఎంపీ సీట్ల కోసమే మరి ఈ విభజన నిర్ణయించినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్యాయంగా మరి సఫర్ అయ్యి మరి ఈ ప్రాంతం అంతా కూడా, డెల్టా ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో ఎడారిగా మారబోతుంది. అలాగే రైతులందరూ నష్టపోతున్నారు. త్రాగునీరు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదనే విషయం ప్రతి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వచ్చినప్పుడు స్పీచ్ల్లో కానీ రకరకాలు చెప్తున్నారు. మరి ఇన్ని సమస్యలు తెలిసినప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి మీ అన్ని పార్టీలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి 1 గంటలో సాల్వ్ చేసేటువంటి యొక్క దీన్ని మరి 60 రోజులుగా, మరి 50 రోజులుగా ఎంతమంది ఉద్యోగస్తులు మరి కింద నుంచి మరి పై వరకు, ప్యూన్ దగ్గర నుంచి ఒక కలెక్టర్ స్థాయి అధికారి వరకు ఈ యొక్క విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మరి జీతాలు కూడా లెక్క చేయకుండా ఇంకా మరి చేస్తున్నారు.
అది గమనించకపోయినట్టయితే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎవరిని కూడా ప్రజలు నమ్మరు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రజల్ని మోసం చేసి వీళ్ళందరూ కూడా కేవలం సీట్ల కోసమే నడుస్తున్నారన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ గమనించి పూర్తి స్థాయిలో మరి రాజకీయ నాయకులు కనువిప్పగలిగేలాగా చేసినట్టయితే మనం ఈ సమైక్యాంధ్రాన్ని సాధించుకోనట్టయితే ఎన్నో రకాలుగా మనం నష్టపోతాం. ఓకే, ఒకసారి మనం నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి జగ్గారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత దినకర్ గారితో మాట్లాడదాం. విభజించిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్న వైఎస్ఆర్ జగన్ పార్టీ ఈ మధ్యలో మళ్ళీ హైదరాబాద్ లో సమైక్య నినాదంతో రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ బహిరంగ సభ హైదరాబాద్ లో పెట్టడం అనేది అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం. ఏపీ ఎన్జిఓస్ పెట్టుకోవడం వేరు, ఎందుకంటే వాళ్ళ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు రాజకీయ అవసరాలు లేవు. వెల్కమ్ బ్యాక్ దినకర్ గారు. రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉద్యోగులు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కాకపోతే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి సభ పెట్టుకునే హక్కు ఉందా లేదా? సరే, ఈ విషయంలో చాలా ముఖ్యమైన క్లారిటీ ఏంటంటే హైదరాబాద్ మనది అని చెప్పేసి ఈ రోజు కాదు సార్, ఇది 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు. తర్వాత చారిత్రాత్మకంగా చూసుకుంటే నిజాం కాలం నుంచి కూడా 400 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చార్మినారు, ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి హైదరాబాదు ఏ భూగోళిక పరిస్థితికి కూడా ఆధారపడి ఉండలేదు సార్. హైదరాబాద్ అంటే స్టేట్ బోర్డర్స్ కానీ దానికి ఒక విభాగం అంటూ ఏం లేదు. అది తెలుగులో అంతర్భాగమైనటువంటి హైదరాబాద్ సార్. భాగ్యనగరం అనే ఉంది దాని పేరు. సో అలాంటి చోట ఇక్కడ ఉద్యోగస్తులు కానీ తర్వాత పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కానీ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఈరోజు రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ఆటో కార్మికుడి దగ్గర నుంచి వాడి యొక్క కొడుకుని కానీ కూతుర్ని కానీ ఉద్యోగరీత్యా హైదరాబాద్ సెటిల్ చేయాలన్న వాళ్ళు కానీ తెలుగు పరిశ్రమ కానీ హైటెక్ కానీ ఇలాంటి సిటీస్ అన్నీ కూడా డెవలప్ చేసి కంప్యూటర్ కానీ బెంగళూరుకి మారుపేరైనటువంటి సిటీగా హైదరాబాద్ మారుపేరుగా ఉన్నటువంటి సెంటర్లో ఈరోజు తెలంగాణ వాళ్ళు మన సోదర భావంతో ఉన్నటువంటి తెలుగు మాట్లాడుతూ మాది హైదరాబాద్ అండము, దాన్ని విభజించి ఈరోజే ఇంకా తెలంగాణ ఇవ్వడం లేదు, దీన్ని విడదీసింది లేదు. ఇంకా అప్పుడే పోనీ అక్కడ కేంద్రంలో సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నది ఏంటి, 10 సంవత్సరాలు ఉమ్మడిగా హైదరాబాద్ని పెట్టాలన్న ఒక్క వార్డుని వాళ్ళు తీసుకొని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. ఏ భావంతో అంటున్నారు? ఒక పక్కనేమో మేము తిరుపతిలో కూడా మీరు సభను పెట్టుకోవచ్చు అని మేము చెప్తున్నాము, మీరే వచ్చి పెట్టుకోమంటున్నాము. గుంటూరులో పెట్టుకోమన్నారు, మీరు ఇష్టం అంటున్నాము. ఈవెన్ పక్క జిల్లా అనేటువంటి ఖమ్మంలో కానీ మహబూబ్ నగర్లో ఈరోజు ఏపీ ఎన్జిఓస్ అశోక్ బాబు గారిని సభలు పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఇప్పుడు అంత ఉద్యమం అంత తీవ్రతకు వచ్చేసి మేమెవరూ కూడా ఈ తెలంగాణలోని సమైక్యాంధ్రగానే ఉండడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పేసి తెలంగాణ వాళ్లే మా ఉద్యోగస్తులు కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము ఇక్కడ మనుగడ సాధించలేకపోతున్నాము, అరే హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది డివైడ్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడుల యొక్క వాల్యూస్ తగ్గిపోతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో అని చెప్పేసి వాళ్లే మాకు ప్రత్యక్షంగా చెప్పేటటువంటి మా ఉద్యోగస్తులు ఉన్నారు సార్. అసలు ఎవరు వీళ్ళు, అసలు వీళ్ళందరూ ఎవరు సార్ మనల్ని విడదీయడానికి? అంటే హైదరాబాద్ లో సభలు పెట్టుకోవడానికి ఒకళ్ళ పర్మిషన్ అవసరమా? ఒకే రాష్ట్రంలో ఉన్న ఒకే జాతి ప్రజలకి అనడానికి వీళ్ళకి ఎవరికి హక్కు ఉంది సార్? ఇప్పుడు ఈ రోజు జగన్ పెట్టారు, రేపు తెలుగుదేశం పెట్టుకోవచ్చు, ఎల్లుండి కాంగ్రెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళకేంటి ఇబ్బంది? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సమైక్య స్టాండ్ తీసుకున్నారు, యూటర్న్ తీసుకున్నారు, మొన్నదాకా వేరే మాట మాట్లాడినప్పటికీ జగన్ పెట్టుకుంటే వాళ్ళకి నష్టం ఏంటి? ఏమి ఎవరు ఏ పార్టీకి మేము అతీతంగా ఎవరైనా కూడా హైదరాబాద్ మనదనే నిదానంతోనే 23 జిల్లాలు సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ మనందరిది అని మనం అన్నదమ్ముల్లాగా ఉండాలనే తెలియజేయడానికి సభలో ఎవరైనా పెట్టుకోవచ్చు సార్. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మన జిల్లాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు అన్నట్టు అసలు ఎట్లాంటి రాజ్యాంగ ప్రక్రియ స్టార్ట్ కాలేదు రాష్ట్ర విభజనకు సంబంధించి. పార్టీల నిర్ణయాలు తీసుకునే తప్ప రాజ్యాంగ ప్రక్రియ స్టార్ట్ కానప్పుడు సార్ ఇక్కడ ఒకటి ఆర్యుల సంస్కృతి ద్రావిడ సంస్కృతి ఎలాగైతే ఉన్నదో అదే విధంగా అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే భాషా ప్రయుక్తంగా ఉన్నటువంటి మనం ఏదైతే తెలుగు దేశం అనేది ఏర్పడిందో 1956లో ఆంధ్రప్రదేశ్ దాన్ని ఏర్పడిందో
అలాగే మనల్ని చూసి కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి సార్ మన తర్వాత. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి 42 ఎంపీ సీట్ల గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వాదాన్ని, అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి వాదాన్ని, రాయలసీమలో ఉన్న వాదాన్ని ఇలాగ డివైడెడ్, ఎలాగైతే బ్రిటిష్ వారు కానీ విభజించి పాలించు అన్న విధానాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మన సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ తెలియనటువంటి ఒక విదేశీ వనిత సోనియా గాంధీ గారు అవనివ్వండి, ఆవిడకి మన సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ తెలుసుకుండకపోవచ్చు. కానీ వీళ్ళకి ఎక్కడికి పోయింది సార్? మన మధ్యలో ఉన్నటువంటి విజ్ఞత రాజకీయ నాయకులు మన రాష్ట్రం విడిపోతుంటే సమాధానం చెప్పి, మేడం గారు ఇది పరిస్థితి అనే వాస్తవ పరిస్థితిని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అన్నదమ్ములు లాంటి వాళ్ళని, తల్లిదండ్రుల లాంటి వాళ్ళని విడదీయడం ఏమిటి? అసలు అన్నదమ్ములు విడిపోవడం ఏంటి? విడిపోయి కలిసి ఉండడం ఏంటి? ఒక రాష్ట్రం ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? మన సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది? మన సాంప్రదాయం ఎక్కడికి వెళ్తుంది? ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి ప్రతాప్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఈరోజు కేకే తాజా వ్యాఖ్యలు ఒకసారి చూసిన తర్వాత ఆయనతో విశ్లేషణ కొనసాగిద్దాం. ఎందుకంటే ఇంతవరకు మీరు ఒక మాట తెలుసుకోలేదు. ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారట? బాబు ఉన్నారు, ఒకరు పేరు జ్ఞాపకం ఉండే కాబట్టి చెప్తున్నా. ఆయన ఉన్నాడు. ఏపీ ఎన్జిఓస్ అంటారు. ఆ ఏపీ ఎన్జిఓ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ అన్నమాట. ఆ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉందని ఆయన అంటాడు, ఇవ్వడానికి చీఫ్ మినిస్టర్. మరి ఒక్క తెలంగాణ ఉద్యోగంగా ఆ ఏపీ ఎన్జిఓలో ఉన్నాడా అని చెప్తాడు. ఇవ్వండి. వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎన్జిఓల మీద ఆయన ఘాటుగా స్పందించారండి. ఒక్క తెలంగాణ ఉద్యోగి అందులో ఉన్నారా అంటున్నారు. ఏమంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ అన్నిటి మీద? అదేవిధంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన కామెంట్స్, సీఎం మీద చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం చూడాలంటారు? ఈ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయంటే అసలు కేకే ఇప్పుడు ఈ మాట అనే ముందు అసలు అతను ఏ ప్రాంతం నుంచి వాళ్ళ పూర్వీకులు వెళ్ళారు అని తెలుసుకుంటే ఆ మాట అండి. అసలు కేకే పూర్వీకులందరూ ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళే. సో అది అతను అంత పెద్ద ప్రొఫెసర్ అయ్యి ఉండి ఆఖరికి కోదండరాముని ఒకరోజు నానా మాటలన్న మనిషి ఇవాళ కోదండరాం పక్కన ఉన్నాడు. అతను విజ్ఞతగా వదిలేయాలి మనం. కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళాడు. పూర్వీకులు ఇప్పుడు మొట్టమొదటి నుంచి చెప్తున్న మాటలే. తెలంగాణ వాదం ఎందుకు వినిపిస్తున్నారు, తెలంగాణ అన్నది ఏంటి అన్నది ఆలోచిస్తే ప్రాంతీయ భావాలనో లేకపోతే ప్రాంతీయత్వాలను విడగొట్టడానికో తెలంగాణకు ఏదో ఉపయోగం పడుతుందని కాదు. రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు స్టార్ట్ చేసింది నిజంగా ఇంతకుముందు 2000 దాకా 1972లో చేసింది, అప్పుడు ఉద్యమం చేసింది నిజమే. అప్పుడులో ఉండే పరిస్థితులు బట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉద్దేశంలో చేసిన వాస్తవాలు. కానీ ఆ తర్వాత వచ్చినవి అన్నీ కూడా యాక్చువల్గా రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేసిన నాటకాలు తెప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి దాన్ని పెద్ద ఉద్యమంగా చేసి చూపించి ఇవాళ కూడా రాజకీయ లబ్ధి కోసమే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను విడదీస్తానికి ఇస్తుందంటే అది కూడా రాజకీయ లబ్ధే. ఇప్పుడు అంటే సీఎం మీద డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎందుకు ఇలాగా కామెంట్ చేశాడండి? అంటే దానికి ఆయన సమాధానం చెప్పాడు. సీఎంకి భజన పరులు ఎక్కువైపోయారట, ఇతను ఎప్పుడు భజన చేయలేదట. అందుకని నేను సీఎంకి భజన చేయలేదు కాబట్టి సీఎం కొన్ని విషయాల్లో నన్ను దూరంగా పెడుతున్నాడు. అలా భజన చేసిన ఇద్దరు మినిస్టర్లని శంకర్రావునిను డిఎల్ని బయటకు పంపించేశారు. అంటే వీళ్ళు నిన్న చేసుకున్న మీటింగ్ కి సంబంధించి సీఎం మీద ఒక బాణం వేసేసి ఇష్టం వచ్చినట్టు సీఎం అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నాడని సీఎంని ప్రొజెక్ట్ చేస్తే, సీఎం కుర్చీ కోసం ఇవాళ రాష్ట్రంలో ఇంత అనిశ్చిత పరిస్థితి ఉంటే మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, ఇవాళ శాసనసభ్యులు ముఖ్యమంత్రి పీఠం గురించి దెబ్బలాడుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి పట్టించుకున్నట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. నిజంగా వాళ్ళు చేసుకుంటున్న ఆ మాటలు, వాళ్ళు చేస్తున్న మీటింగ్లు సమైక్యాంధ్ర గురించి, ఎన్జిఓస్ గురించి, ఇక్కడ చేస్తున్న ఉద్యమం గురించి మాట్లాడుకుని అరే ఇది తప్పు, ఇది జరుగుతుంది ఇలాగని చెప్పి ఈ సమయాన్ని వాళ్ళు మన కోసం వెచ్చించుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి, అతను మాణిక్య వరప్రసాద్ మాట్లాడినప్పుడు చాలా చాలా హాస్యాస్పదంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కేబినెట్ మీటింగుల్లో మా మనస్సాక్షికి విరుద్ధంగా కూడా మేము ఒప్పుకోవాల్సి వస్తుంది, అలాంటివి కూడా మేము చేయాల్సి వస్తుంది, అన్ని మా అభిప్రాయాలతో కూడినవి కూడా లేవు, మేము ఎగనెస్ట్ గా వెళ్ళడానికి వీల్లేదని. ఇంకా వాళ్ళకి ఎక్కడ సిగ్గుంది?
మొన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్ లో ఇవాళ లోపల ఉన్న ప్రతి మినిస్టర్ మాకేం సంబంధం లేదు, కేబినెట్ మీటింగ్ లో ఆ రోజు కేబినెట్ నిర్ణయం జరిగింది కాబట్టి అని అంటున్న మనుషులు ఇవాళ వీళ్ళు ఎందుకు ఈ విషయాలు ఎప్పుడైనా ఆ తర్వాతే కదా వీళ్ళు మినిస్టర్లు అయింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్ లో నానా హైరానా పడి కొంతమందిని అరెస్టులు జరిగినాయి, కొంతమంది మినిస్టర్ల మీద అన్ని ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు ప్రతిదాన్ని ఎందుకు అడ్డపడలేకపోయారు? ఎందుకు మీరు చేస్తున్న తప్పని చెప్పలేకపోయారు? అంటే వాళ్ళ పదవుల కోసం. కనీసం అంటే ఇంత ప్రజలు ఇంత రోడ్లకి ఇంత కోట్లాదిగా ఉద్యమిస్తున్నా అవి నాయకుల దృష్టికి ఎందుకు వెళ్ళటం లేదు ప్రతాప్ గారు? ప్రధానంగా అంటే వీళ్ళు మీరన్నట్టు సీఎం కుర్చీ కోసం ఇంకా కిస్సా కుర్చీగా అన్నట్టు ఫైటింగ్ ఇప్పుడు వాళ్ళ అధిష్టానాన్ని నివేదించడానికి బొత్స సత్యనారాయణ వెళ్ళినట్లు లేదు, అక్కడ ముఖ్యమంత్రి మార్పు కోసం ప్రధానంగా అధిష్టానాన్ని కలిసినట్లు కూడా ఢిల్లీ వర్గాల్లో చెబుతున్నాయి. ఇందాక మనం చూసాం కదా బొత్స సత్యనారాయణ స్పీచ్, ఆయన ప్రెస్ మీట్ లో ఇక్కడ విషయాలు వాళ్ళకి తెలుసట, వీళ్ళు చెప్పక్కర్లేదు. ఎన్జిఓ స్ట్రైక్ గురించి మాట్లాడారా అంటే అవన్నీ వాళ్ళకి తెలుసు, అవన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అని అంటున్నాడు. అంటే ఇంకా మరి వీళ్ళు వెళ్ళింది ఎందుకు, నిన్న కౌరు పెట్టింది ఎందుకు? వక్తు సీఎం మీద కంప్లైంట్ చేయడానికి, సీఎం కుర్చీ గురించి. ఇంకో విషయం, ఇవాళ మనం విభజన ఆగుతాదేమో అని కొంచెం ఆశ ఉండేది. ఇవాళ యూపీఐ మిత్రపక్షాలు కూడా చాలా గుర్రుగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఈ ఆర్డినెన్స్ ఇవాళ ఉపసంహరించుకున్నారు. ఈ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడం వల్ల మన్మోహన్ ప్రధానమంత్రి గురించి వచ్చిన కామెంట్స్ లో పాటు ఇవాళ యూపీఐ మిత్రపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మీరు ఎందుకు మాతో కన్సల్ట్ చేయకుండా ఇవన్నీ చేశారు, ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మొన్నటిదాకా ఒక చిన్న ఇవాళ మధ్యాహ్నం దాకా నాకు కొంచెం ఆశ ఉండేది, అట్లీస్ట్ యూపీఐ మిత్రపక్షాల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది ఇలా జరుగుతుంది కాబట్టి మీరు వెనక్కి తీయించుకోండి అంటే, వీళ్ళు మిత్రపక్షాలు ఇవాళ కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నారు. మీరు కావాల్సిన ఇచ్చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు, మీరు కావాల్సిన చేస్తున్నారు, వెనక్కి తీసుకుంటున్నారు అని ఒక కామెంట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా యూపీఐ మిత్రపక్షాలు నిజంగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మేము వెనక్కి తీసుకుంటా ఉంటే యూపీఐ మిత్రపక్షాలు కూడా మీ ఇష్టమేనా అనే పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఇవాళ వైఎస్ఆర్సీపీ మైసూరారెడ్డి ఒక కామెంట్ చేశాడు, చంద్రబాబు నాయుడు మన వ్యవసాయ శాఖ మంత్రికి ఫోన్ చేసి ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆప్ చేయకపోతే నేను బీజేపీకి వెళ్ళిపోతాను అని అన్నాడని చెప్పి మైసూరారెడ్డి ఒక కామెంట్ చేశాడు. మరి అది నిజంగా మంచి పరిణామమే. శరద్ పవార్కు ఫోన్ చేస్తే ఒక విధంగా అతను సమైక్యాంధ్ర ఇక్కడ మాట్లాడపోయినా సమైక్యాంధ్ర గురించే కదా మాట్లాడింది, దాన్ని కూడా తప్పుగా వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. అంటే ఎలాగైపోయిందంటే వాళ్ళ రాజకీయం, యూపీఐ మిత్రపక్షాలు ఇంత గుర్రుగా ఉన్నప్పుడు కూడా ఇవాళ ఒక తెలుగుదేశం నాయకుడు ప్రధానమంత్రి రిజైన్ చేయాలంటున్నారు. మైసూరారెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ. అవును, ఆయన బీజేపీకి వెళ్తానడం కారణం ఏంటంటే అది ఆయన ఇప్పుడు సబ్బం శ్రీహర్ లాగా ఉంటది క్యారెక్టర్. అందుచేత కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వచ్చి, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ అందుచేత వీళ్ళెవరినీ రాజకీయ నాయకులు అనక్కర్లేదు. ఇప్పుడు ఇవాళ ఇంకొక కామెంటు, తప్పో ఒప్పో ఆర్డినెన్స్ తప్పని చెప్పి ఒక యువ నాయకుడు అనుకోండి, లేకపోతే ఎవరో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే అతను బహిర్గహితంగా చెప్పాడు. దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అమెరికాలో ప్రధానమంత్రి ఉన్నప్పుడేమో ఇలాంటి ఆర్డినెన్స్ గురించి అంటే ఎక్కడికి వెళ్తున్నాం విషయం మళ్ళీ, అంటే ఆ విషయంలో మళ్ళీ వస్తామండి, అంటే చర్చ వేరే దారికి వెళ్తుంది. సార్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా విభజన ప్రక్రియ ఆగాలి అన్నా కానీ, లేకపోతే ఈ ఉద్యమం రెండు ప్రాంతాల్లో కూడా మళ్ళీ ఇక్కడ ఉద్యమం ఆగిందంటే అక్కడ ఉద్యమం వచ్చేలా కాకుండా శాంతియుత పరిష్కారం ఏమైనా ఉందా ఈ సమస్యకి? అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని రెండు రాష్ట్రాలుగా విడదీయడానికి ఎవరు ఒప్పుకోవడం లేదు. తెలంగాణ వాళ్ళు ఒక వాదంతో ఉన్నారు, వాళ్ళకి హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని. వాళ్ళు ఏ పార్టీలు చూసుకున్నా, మీరు తెలుగుదేశం చూడండి, టీఆర్ఎస్ చూడండి, కాంగ్రెస్ చూడండి, ఏ పార్టీ చూసుకున్నా సరే ఒకే విధమైన ఒక యూనిటీ అన్నది వాళ్ళ అన్ని పార్టీల్లో కనబడుతుందట. ఇటు మనం చూసుకుంటే సీమాంధ్రలో ఒక్కొక్క నాయకులు ఒక్కో రకంగా కామెంట్ చేస్తున్నారు. ఒక నాయకుడు మన ప్రాంతంలో నాయకులు హైదరాబాద్ని యూటీ చేయమంటున్నారు, ఒక నాయకులు దేశానికి రెండో రాజధాని చేయమంటున్నారు, ఒక నాయకులు రాయల తెలంగాణ చేయమన్నారు, రాయలసీమను తీసుకెళ్లి తెలంగాణలో రాయల తెలంగాణ చేయమన్నారు, ఒక నాయకులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు కలిపి తెలంగాణ చేయమంటున్నారు. ఇలాగా వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు కానీ వాళ్ళ డిమాండ్లో కానీ ఎక్కడక్కడ స్పష్టత లేదు, యూనిటీ అన్నది లేదు మన నాయకుల్లో ప్రస్తుతం.
ఆ యూనిటీ లేకపోవడంతోనే అక్కడ కేంద్రంలో కూడా వాళ్ళు సీమాంధ్ర నాయకులు ఎలాగా యూనిటీ లేదు, మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దేనికి దానికి ఒప్పుకుంటారనే దీని మీద వాళ్ళు ఉన్నారు. అయితే మీరు అడిగినట్టు ఈ ఉద్యమం భవిష్యత్తులో ఒక సైంటిఫిక్ అప్రోచ్లో డివైడ్ చేయండి. మీరు వాటర్ షేరింగ్ ఏ విధంగా చేస్తారు? ఈ రోజున చూస్తే ఎన్ని ట్రిబ్యునల్స్ వచ్చినా సరే నీటి పరిష్కారాలు జరుగుతలేదు. మన పైన ఉన్నవాడిదే అధికారం అయిపోతుంది. ఈ రోజున మన గోదావరి డెల్టా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఏరియా గోదావరి అంతా తెలంగాణలో ప్రవహించి వస్తుంది. సుమారు 756 కిలోమీటర్లో గోదావరి ప్రవహిస్తుంది. అక్కడ బాసర దగ్గర గోదావరి ప్రవేశించి, ఆదిలాబాద్ జిల్లా బాసర దగ్గర ప్రవేశించి మన సముద్రంలో కలడానికి ఇక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సముద్రంలో కలిసి 756 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అందులో 756 కిలోమీటర్లో 700 ఓన్లీ 40 కిలోమీటర్లే మన ప్రాంతంలో ప్రయాణం చేస్తుంది. 716 కిలోమీటర్లు కూడా తెలంగాణ ప్రాంతంలో. అంటే అంత మేర వాళ్ళకి ఎక్కడైనా కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడానికి కానీ, నీటిని నిలుపుదల చేసి వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే మంచినీటి కోసం ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళు దయాదక్షిణల మీద మనం ఆధారపడాలి. ఇలాగ వాటర్ షేరింగ్ ఏం చేస్తారు, అది ఏ విధంగా డివైడ్ చేస్తారు, అలాగే రెవెన్యూ ఏం చేస్తారు, హైదరాబాద్ మీద రెవెన్యూ, ఆ రెవెన్యూ షేరింగ్ ఏ విధంగా చేస్తారు, అలాగే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదో ఐటీఐఆర్ ప్రాజెక్టు కొత్తగా క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించింది. అందులో భవిష్యత్తులో వచ్చే 20-25 సంవత్సరాల్లో ఇంచుమించుగా 70 లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఇదంతా మన యువత కోల్పోవాల్సిందేనా, మన విద్యార్థులు నష్టపోవాల్సిందేనా? ఇవన్నీ అవకాశాలని హైదరాబాద్ మీద ఏ నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తులో? ఈ విధమైన దాని మీద సైంటిఫిక్ అప్రోచ్లో, సైంటిఫిక్ వేలో శ్రీకృష్ణ కమిటీ స్టడీ చేసింది, అన్ని ప్రాంతాలను స్టడీ చేసింది, 3 ప్రాంతాలను స్టడీ చేసి మంచి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇస్తే అది బుట్టదాఖలా చేశారు. ఇప్పుడు ఆందోళన కమిటీ రిపోర్ట్ ఇచ్చినా సరే బుట్టదాఖలా చేస్తారు. అయితే సైంటిఫిక్ వేలో దీన్ని ఎడదీసిన రోజుని ఆమోదయోగ్యంగా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉంటే భవిష్యత్తులో ఉంటుంది. లేదంటే ఇది ఈ డిస్టర్బెన్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ విడదీసేటప్పుడు ఒక ఇరు ప్రాంతాలకి ఇష్టం లేనప్పుడు యథాతథ పరిస్థితి కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. వచ్చే ముందు ఒకసారి ఈరోజు కావూరి సాంబశివరావు తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత సూర్యనారాయణరావు గారితో చర్చ కొనసాగిద్దాం. స్కోరింగ్ ఆ రకంగానే మీరు తెచ్చే సంచలనమైన వార్తలు చూసి ఇవాళ టీవీలు కానీ లేకపోతే పత్రికలు కానీ ప్రతి వాడు చదవడం కారణం అది. సంచలనమైన వార్తలు లేకపోతే ఎవరు చూడడు. కాబట్టి మీరు ఏదో ఒక న్యూస్ ఇస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి మారిపోతున్నాడు, పీసీ ప్రెసిడెంట్ మారిపోతున్నాడు, ఇట్లా ఎన్నిసార్లు జరగలేదు ఇదివరకు. రేపు 14వ తారీఖు అయిపోతుంది, ఈ మంత్ ఎండ్కి అయిపోతుంది అని ఎన్నిసార్లు చెప్పలేదు. 7 సంవత్సరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తిగత ఆలోచనల్ని వాళ్ళకేదో ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసే విషయాలు తప్ప ఇందులో వాస్తవంగా జరుగుతులేదు. సూర్యనారాయణరావు గారు చూశారు అంటే కావూరి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మార్పు వెనుక మీడియా సృష్టిస్తున్న ఈ సంచలన వార్తల కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇదేమీ లేదని. కాంగ్రెస్ అంటే ఈ టైపు ఒక వార్తలను సృష్టించడం, లేకపోతే ఈ వ్యవహారాన్ని, ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఒక ప్రయత్నం ప్రారంభించింది అనుకోవచ్చా? ముఖ్యమంత్రి మార్పు గొడవ ఏంటి? ఎంత ఉద్యమం జరుగుతుంటే ఎన్ని కోట్ల మంది రోడ్డు మీద పడి నానా గొడవ చేస్తున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మారతారని, లేకపోతే 6వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ అనడం, ఇవన్నీ చూస్తుంటే అన్ని పార్టీలు ఆడుతున్న డ్రామా కింద కనిపిస్తుందా, లేకపోతే వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర నాయకులు అశోక్ బాబు గారు చెప్పింది కూడా, ఇక్కడ సరి అయినటువంటి నాయకత్వం లేని పరిస్థితుల్లో మేము ఎన్జిఓస్ అందరూ కూడా ఈ ఉద్యమాన్ని మా మీద వేసుకుని మేము నడిపిస్తున్నాం. మరి అంచేత ఏంటంటే ప్రస్తుతం అసలు వీళ్ళు అనవసరమైన చర్చలు దాన్ని చేసి, మీడియా అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి మాధ్యమం ఇక్కడ జరుగుతున్నది. ఏ సమస్యనైనా సరే ఏదైనా ఇచ్చేస్తోందంటే దానికి ఇవాళ ఈ మీడియా ఇంతలా ఉంది కాబట్టి ఏ మూల ఏ సమస్య జరుగుతున్నప్పుడు కూడా ప్రతి సామాన్య మానవుడికి వెళ్తుంది. సో ఇందులో ముఖ్యంగా నేనేంటంటే మీడియా వారికి మాత్రం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఏ ప్రాంతపు సమస్యనైనప్పటికీ కూడా సక్రమమైన రీతిలో అది సాల్వేషన్కి జరుగుతోంది అంటే కనుక అది మీడియా కారణమేనండి. ఇకపోతే ముఖ్యమంత్రి మార్పు గురించి అసలు ఈ రోజు మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే 60 రోజులు బట్టి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి ఓపిక తగ్గిపోకుండా ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ జేఏసీ ఒకటి ఏర్పడి
ఇందాక మా సోదరులు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఇది సమైక్యంగా ఉంచడానికైనా ఒక సాధన చేయాలి మొట్టమొదట. లేదు సాంకేతిక పరంగా చక్కగా ఆలోచించి నిర్దిష్టమైనటువంటి ఇది చూపించి వారికి విడగొట్టినా కూడా మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు చేయవలసింది ఏంటంటే సమస్యని వాళ్ళందరూ కూడా చర్చించుకుని ఇరు ప్రాంతాలకి కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ ఉద్యమం నుంచి ప్రజల్ని కర్షకుల్ని అందరినీ కూడా రక్షించి చక్కటి సూచన చేయవలసిన నాయకులు చేయవలసిన కార్యక్రమం అండి ఇప్పుడు చేయవలసింది. అంతేకాని మీరు సక్రమమైనటువంటి నిర్ణయాలు అవి తీసుకుంటే మిమ్మల్ని మేము గెలిపించాం కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీదే భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా ఉంటుంది. అంటే ఓటరు చాలా తెలివైన వాడు, ఎప్పుడు కూడా మనకి చాలాసార్లు రుజువైంది. మనకి మన ప్రాంతాలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకుల్ని ఎప్పుడూ కూడా మనం భుజాల మీద ఎక్కే తిప్పుతున్నాం. అంచేత మీరు ఈ రోజుని ప్రజలకి అందరికీ కూడా ఆమోదకరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ ఉద్యమాలు అటు తెలంగాణ సైడ్ అయినా ఇటు ఆంధ్ర సైడ్ అయినా సరే ఆపేసి చక్కటి ఒక నిర్ణయం వచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం కోదండరావు మీరు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత దినకర్ గారితో మాట్లాడతాం. ఒక ప్రచారానికి దిగుతున్నారు. ఈ ప్రచారం అనేది పూర్తిగా మరి నిరాధారమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకెంత మాత్రము ఆ పదవిలో కూర్చోవడానికి అనర్హుడని కూడా చెప్పవచ్చు. ఇట్లాంటి కుట్రల నేపథ్యంలోనే మేము సదస్సు ఏర్పాటు చేసినాం. ఈ సదస్సు ఉద్దేశమే ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలను భగ్నం చేయటం, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను స్పష్టంగా వెలుగులోకి తేవటం, వాటి సాధనకై కేంద్రం పైన కాంగ్రెస్ పైన ఒత్తిడి పెట్టే దిశగా ప్రజలను సంఘటితపరచడమే 29 నాడు హైదరాబాద్లో మేము తలపెట్టినటువంటి సకల జనభేరీ సదస్సు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. వెల్కమ్ బ్యాక్ దినకర్ గారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నవి, ఎదుటి వాళ్ళు ఉద్యమకారులు చేస్తున్నవన్నీ కూడా వాళ్ళు రాజకీయ ప్రేరేపితం లేకపోతే దీని వెనుక పెట్టుబడిదారులు ఉన్నారని రకరకాల వ్యాఖ్యలతో ఉద్యమాన్ని కించిపరిచేలాగా తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. మీరే ఉంటారు. ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా మినిమం స్టాండర్డ్స్ చదువు 10th క్లాస్ బేస్తో అయినా కానీ ఒక డిగ్రీ బేస్తో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో కానీ టెక్నికల్గా కానీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు మేము సమ్మెలో ఉన్నాం సార్. అక్కడ కేసీఆర్ ఒక్కరే నాయకుడిగా వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాకొక్క నాయకుడు ఉన్నాడు, కోదండరాం ఒక నాయకుడు ఉన్నాడు, వీళ్ళ వల్లే తెలంగాణ వస్తుంది అనే భావంతో ఉన్నారు. ఈరోజు ఏ పార్టీ కానీ ఏ ఉద్యోగస్తుడు కూడా ఏ పార్టీ మీద ఆధారపడి కానీ ఎవ్వరు కూడా ఇక్కడ స్ట్రైక్ల సమ్మెలో లేం సార్. ఇక్కడ ఏదైతే మనం సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మాకు ఈరోజు ఏపీ ఎన్జిఓస్ నాయకుడు అశోక్ బాబు గారు ఆయన ఒక నాయకుడిగా మనల్ని అటు పొలిటికల్ పార్టీస్ అవనివ్వండి, ఇటు తెలంగాణ వాదుల్ని అన్నదమ్ములుగా కలుపుకుంటూ, అలాగే ఈరోజు మహిళల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి విద్యార్థులు ఎవరైనా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ సమైక్య వాదాన్నే వినిపిస్తున్నారు తప్ప యాక్చువల్గా ఈరోజు కోదండరావు గారు ఉన్నారు. నేను ఒక ప్రొఫెసర్, ఆయన ఫస్ట్ మన తెలుగు చరిత్రను చదవమనండి సార్. ఎక్కడి నుంచి పుట్టింది తెలుగు చరిత్ర, ఎలాగ వచ్చింది, మన 100 సంవత్సరాలు 1813లో స్టార్ట్ అయింది ఈ తెలుగు నాడు అనేటువంటి ఆంధ్ర నాడు అనేది. సో అది ఒక్కసారి ఆయన చరిత్ర చదివి కృష్ణదేవరాయలు గారు అంటే ఏమిటి, పెద్దబాల శిక్ష చదివితే కోదండరావు గారికి ఇవన్నీ అర్థమవుతాయి. ఆయన అప్పుడు ప్రొఫెసరా లేకపోతే ఒక్కసారైనా పాఠం చెప్పాడా పిల్లలకి, ఎంతసేపు ఈ ఉద్యమాలు విడదీయడానికే ఆయన పుట్టారా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటారు, వారం రోజులు టీవీలో ఏదో కనబడకపోతే నా పేరేమైనా పక్కకు పోతుందా అని చెప్పేసి వచ్చి మళ్ళీ ఉద్యమంలో మాట్లాడడం, ఏదో ఒక మాట విసరడం, దాన్ని రెచ్చగొట్టి ఇక్కడ విద్వేషాలు సృష్టించి ఈరోజు అక్టోబర్ 2 సార్ గాంధీ జయంతి 144వ జయంతి చేసుకుంటున్నాం. గాంధీ గారి సిద్ధాంతం మనల్ని ఎప్పుడూ కూడా అలాగా సైలెంట్గానే ఉద్యమాన్ని సాధించమన్నారు. ఈరోజు కొట్లాడితే మనకి వచ్చేది ఏమీ లేదని ఆయన ఉద్దేశం. సత్యాగ్రహం ద్వారానే ఉద్యమం చేయమన్నారు. అదే వృత్తిలో మనం వెళ్తున్నాం సార్. ఈరోజు 63వ రోజు
అలాగే ఉద్యోగస్తులైనటువంటి మేము 50 రోజుల నుంచి కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా 45 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటున్నాం. దీని ఉద్దేశం వాళ్ళకి ఏంటంటే మేము అన్నదమ్ములుగానే ఉండాలని వాళ్ళని కోరుతున్నాం. మీరు మమ్మల్ని గ్రహించండి, మిమ్మల్ని మేము విభజించమని కోరటం లేదు, సమైక్యంగా ఉంచమని కోరుతున్నాం. ఎందుకంటే భౌగోళికంగా చూస్తే మన ఇటువంటి కోస్తా ఉన్నటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి 912 కిలోమీటర్ల సముద్రం ఉన్నటువంటి వాతావరణంలో అటు పర్యావరణ ప్రాంతమైనటువంటి మనకి జీవనది అయినటువంటి గోదావరి, కృష్ణ ఎక్కడైతే సముద్రంలో కలుస్తాయో, ఎక్కడైతే రేపు తెలంగాణ అనేటువంటి 10 జిల్లాలు విభజించబడితే ప్రాజెక్టులు కానీ కడితే, ఇంకొక 2 ప్రాజెక్టులు కానీ అట్లీస్ట్ పోలవరం కట్టినా కూడా ఇక్కడ దిగువకి వాటర్ వచ్చే పరిస్థితి లేదు సార్. ఎక్కడైతే మీకు వాటర్ లేకపోతుందో ఆటోమేటిక్గా భూమిలో ఉన్నటువంటి వాటర్ అడుగంటిపోతుంది. ఆటుపోట్లకి గురయ్యేటువంటి సముద్రం చొచ్చుకుని రావడానికి అవకాశం ఉంది సార్. సో ఎక్కడైతే సెలినిటీ అంటే ఉప్పు పర్యావరణ ప్రాంతాలుగా మారుతాయి మనవన్నీ. బాగా రైతులు ఇది గమనించాలి. పాడి పరిశ్రమలు కానీ రైతులకు కానీ మూడో పంట వేసుకునేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర కానీ ఇటువంటి జిల్లాలన్నీ కూడా ఎడారిగా మారిపోయే స్థితికి వచ్చేస్తున్నాయి సార్. అంటే మీ దగ్గర సొల్యూషన్ ఉంది ఈ ప్రాబ్లం సంబంధించి? సొల్యూషన్ డెఫినెట్ గా ఉంది సార్. మస్ట్ అండ్ షుడ్ గా మనం సమైక్యంగా ఉండాలనేది ఫస్ట్ ఇది సార్. తర్వాత మన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు ఎంతసేపు చిన్న పిల్లల యొక్క మనస్తత్వం, వాళ్ళ మానసిక స్థితి, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, రేపు మనకి పార్టీ సీటు వస్తుందో రాదో, నాకు ఈ పార్టీ సీట్ ఇస్తుందో లేదో, చాక్లెట్ ఇస్తే ఒక పిల్లోడికి మనం చాక్లెట్ ఇచ్చామనుకోండి, నాన్న ఇదిగో చాక్లెట్ తీసుకోవాలంటే చాక్లెట్ తీసేసుకుని ఏడుపు మానేస్తాడు. సో వీళ్ళకి ఏంటంటే నీకు ఒక చీఫ్ మినిస్టర్ ఇస్తానో లేకపోతే కేంద్రంలో ఒక పదవి ఇస్తానో ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి రాజకీయ ఉద్దేశంతో ఇచ్చేస్తున్నారు. కానీ ఈ రోజు 60 రోజులు 63 రోజుల నుంచి మనం సమ్మె చేస్తున్నాం, వారి యొక్క బాధ విందామని. కానీ ఎంత హాస్యాస్పదంగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటే, మా యొక్క విలువలని ఇంట్లో వాళ్ళు భార్యలు అంతా కళ్ళలో నీళ్లు పెట్టుకుని మేము సమైక్యాంధ్రానికే కట్టుబడి ఉన్నాము, బంగారం తాకట్టు పట్టుకున్నా మేము ఉద్యమం చేస్తామని అన్న రోజులు కూడా ఉంటుంటే, వీరు మహిళలైనటువంటి వాళ్ళ భార్యలు ఒక పక్కనేమో కేంద్రంలో ఉన్నారు, ఒక పక్కనేమో ఎంపీలు ఎమ్మెల్యేలేమో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్తో ఆడుకుంటున్నాడు. ఇదేంటి సార్ ఇది? చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, షిండే గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దిగ్విజయ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆంటోనీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఒకరికి పొంతలనేటువంటి వాదనలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు సార్ తెలుగునాడుతో, తెలుగు జాతితో. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చూద్దాం. వ్యాఖ్యల తర్వాత మనం శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంకీర్ణ శకంలో రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధ్యమని ఏ సంకల్పంతోనైతే కేసీఆర్ గారు పార్టీని స్థాపించారో, గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమాలకు ఈ ఉద్యమానికి, ఈ దశ ఉద్యమానికి ఉన్న తేడా, ఆనాడు కొంత హింసాయుతమైన మార్గంలో ఉద్యమం నడిచినప్పటికీ, కొన్ని నెగిటివ్ ధోరణిలో ఆనాటి ఉద్యమంలో ఉన్నప్పటికీ, ఈరోజు శాంతియుతంగా విద్వేషాలు లేకుండా విడిపోవాలి, అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించుకోవాలి, సంకీర్ణ శకంలో రాజకీయ ఒత్తిడి ద్వారానే తెలంగాణ సాధించుకోవాలన్న కోణంతో ముందుకు పోతా ఉన్నాం. మా పోరాటం తుది దశకు వచ్చింది. ఆ మహాత్ముడి స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో తప్పకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు కూడా ఆయన ప్రవచించిన బాట నుంచి తప్పుకోకుండానే పోరాడతాం. వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు. ఆయన చిలక పలుకులు పలుకుతున్నారు. సత్యాగ్రహ దీక్షతోనే మేము తెలంగాణ సాధించామంటున్నారు. మానుకోటలో అక్కడ రైలు మీద దాడి చేశారు జగన్, తెలంగాణలో అడుగు పెట్టకుండా. అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్ కేంద్రంగా అనేక విధ్వంసాలకి, రాళ్ల దాడులకి పాల్పడి ఇటు నానా హడావిడి చేసి జీపులు తగలబెట్టి సీమాంధ్ర కార్లు, వెహికల్స్ని బద్దలు కొట్టి, ఇటీవల ఏపీ ఎన్జీఓలు సభ పెడితే వచ్చేటప్పుడు వాళ్ళ రాళ్ల దాడికి పాల్పడి, ఇదేనా సత్యాగ్రహం అంటే? అసలు మీరే విధంగా స్పందిస్తున్నారు? ఆయన గాంధీ గారికి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వాళ్ళు చెప్పిన మాటలు అంటే, గాంధీ గారి జన్మదినోత్సవం రోజున గాంధీ గారికి ఒక పూలమాల వేసి ఒక మంచి మాట చెప్పడం అనేది ఒక సంప్రదాయం తప్ప మనం ఆచరించాల్సిన అవసరం లేదు అని ఆయన ప్రవృత్తితో చెప్తున్నారు. సత్యము పలుకుము అన్నారు కదా గాంధీ గారు. అది ఆయన చెప్పేది ఒకటి, మనసులో ఉండేది లేకపోతే చేసేది వేరే రకంగా ఉంటున్నాయి. వాళ్ళు అసలు ఈ రోజుని కేసీఆర్ గారు కొంత మేలే చేశారు. ఎలా అంటే
మిమ్మల్ని మేము తరిమేస్తాము, మీరు జాగ్రత్త పడండి అని చెప్పినట్టు చెప్పారు. ఈ మధ్య ఒకరు అన్నారు, ఆయన ఒక శకుని లాంటి వారు భారతంలో అన్నారు. అది కరెక్టే. శకుని పాండవ పక్షపాతి. వాళ్ళు కౌరవులు అందరూ కలిసి 100 మంది, వీళ్ళు 100 మంది అన్నదమ్ములు ఉంటే నువ్వు ఎలా అయినా కౌరవుల మీద పగ తీర్చుకోవాలని చెప్పి ఆ 100 మందికి ఒక్కోడికి ఒక్కొక్క మెతుకు ఇచ్చేవారంట. అన్ని మెతుకులు కలిపి శకునికి పెట్టారు. పెడితే వాళ్ళ తాలూకా ఎముకల్లో నుంచి పాచికలు తయారు చేశారనమాట. పాచికలు తయారు చేసి అది ఆడి వాళ్ళిద్దరికీ వైరం పెట్టాలి, కౌరవులను మట్టి పెట్టాలి. ఈయనొక్కడి వల్ల కాదు అది. అలాగా ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారికి నిజంగా తెలంగాణ వచ్చినా కూడా ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆయనకి కాంగ్రెస్కు ఉన్నంత బలం లేదు, అలా అని చెప్పి కాంగ్రెస్కి పేరు రావాలని లేదు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఎవరంటారు? ఇటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుకోవచ్చు, అశోక్ బాబు అనుకోవచ్చు. అది కృష్ణుడు ఎవరంటే ప్రస్తుతానికి సారథ్యం కృష్ణుడు ఇంకా రావాలని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఉన్నవాళ్ళు నేను కృష్ణుడిని ఉండను అని తప్పుకుంటున్నారు అందరూ. అంత రెండో కృష్ణ. కాబట్టి మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం మీద సొల్యూషన్ అయినా ఉందా మీ దగ్గర? ఎట్లాంటి సొల్యూషన్ అయితే ఇరు ప్రాంతాలు శాంతియుతంగా ఉండాలి? నేను కోరుకునేది ఒకటేనండి, ఇరు ప్రాంతాల వాళ్ళని, అన్ని శాఖల వాళ్ళని రోజుకొకరినో లేకపోతే 2 రోజులకు ఒకరినో పిలిచి ఈ శాఖలో ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఒకవేళ విభజిస్తే ఏంటి, కలిసి ఉంటే ఏంటి అనేది చెప్పాలి. తర్వాత మన ఏరియాలోని మనం ఇంత చర్చ జరుపుతున్నా సరే తెలంగాణ ప్రజలకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజల మనోభావాలు, లేకపోతే వాళ్ళకి మనం ఎంత కష్టపడుతున్నామో, లేకపోతే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందాలి అనేది వాళ్ళకి తెలియజేసే పద్ధతి కూడా ఒకటి ఉండాలి. తెలంగాణలో కూడా కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రచారం చేసి ఇలా జరుగుతున్నది ఇదంతా అని చెప్పేసి వాళ్ళకి చెప్పగలిగితే కొంతవరకు వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఏకపక్షం అయిపోయింది. తెలంగాణలోని వాళ్ళు తెలంగాణ తప్ప మాకు హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇస్తాం. ఆ CWC తీర్మానమే ఒక తప్పు. ఓకే సార్, మరి ఫైనల్గా విశ్వనాథ్ చౌదరి గారు మీరే ఉంటారు. ఈరోజు మీతో చర్చ కొనసాగించే ముందు ఒకసారి వర్ల రామయ్య తాగే కామెంట్స్ ఒకసారి చూద్దాం. తీరు ఇవన్నీ కూడా ఒక సినిమా యాక్టర్, ఒక స్టేజీ యాక్టర్ ని మించి నటిస్తూ ఉన్నాడు. అతను మాటి మాటికి అతను మాటలు మారుస్తున్న తీరు ఓసర వెళ్లి కూడా సిగ్గుపడే రీతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. కాదు అనే ధైర్యం ఎవరైనా చేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. చౌదరి గారు ఏమంటారు? వర్ల రామయ్య ఇంకా ఇతర పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు రోజు బురద జల్లుకునే కార్యక్రమం కొనసాగుతుంది. మనం కూడా రోజు అప్డేట్ అందుకే ఇస్తున్నాం ప్రజలకి, ప్రేక్షకులకి, అందరికీ కూడా. రోజు నాయకులు ఏ విధంగా రాష్ట్రంలో, కేంద్రంలో ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా, ఎవరు అసలు కరెక్ట్గా కార్యాచరణ తీసుకున్నారు, ప్రజల పక్షాన పోరాడుతున్నారు అనేది చేసేందుకే చిన్న ప్రయత్నంగా ఈ బైట్స్ అన్నీ కూడా, ఈ సౌండ్ బైట్స్ అన్నీ కూడా మన ప్రేక్షకులకు అందించే కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా రోజు నిత్యం జరుగుతున్నట్లే ఈరోజు కూడా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో బురద వేసుకున్నారు. నాయకులు, పార్టీలు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ఈ ఉద్యమానికి సొల్యూషన్ ఏంటి? మీరు ఒకసారి గమనించినట్టయితే ఇందాక అనుకున్నట్టు మన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ విధమైనటువంటి కలిసికట్టుగా ఉండే నాయకులు ఎవ్వరు లేరు. వీళ్ళందరూ ఒక డ్రామా ఆర్టిస్టులా తయారు. ఒక స్టేజ్ పెట్టుకోవడం, ఆ ప్రాంతానికి అనుగుణంగా అక్కడ డ్రామా వేసేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అక్కడికి అనుగుణంగా మాట్లాడుకోవడం, ఒక పార్టీ మీద ఒక పార్టీ, నువ్వు గొప్ప నేను గొప్ప, నాకు సీట్లు వస్తాయా నీకు సీట్లు వస్తాయా, ఈ విధంగా డ్రామాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడైతే వాళ్ళకి సీట్లు వస్తాయో అక్కడే చూసుకుంటుంది. అలా కాకుండా మీ రాజకీయ నాయకులు అందరూ కూడా సమైక్యాంధ్ర అంటున్నారు. సమైక్యాంధ్ర చేసి పెట్టండి, సమైక్యాంధ్ర పార్టీ కింద రండి, ఒకరు లీడ్ తీసుకోండి. మీ అందరూ కలిసి సమైక్యాంధ్ర అంటున్నారు కాబట్టి సమైక్యాంధ్ర ఏ విధంగా మనం సాధిస్తామనే కామన్ ఎజెండాతో ముందుకెళ్ళండి. కామన్ ఎజెండా పెట్టుకోకుండా నేను సమైక్యాంధ్ర పోరాటాన్ని ప్రజలను మోసం చేసి ప్రజల దగ్గరికి వచ్చి ప్రతి పార్టీ నాయకుడు కూడా సమైక్యాంధ్రకి చెయ్యి నేను మద్దతు అని తెలుపుతున్నాడు. ఇవాళ ఏ పార్టీ చెప్పినా కానీ చివరికి బీజేపీకి కూడా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీజేపీ కూడా సమైక్యాంధ్రకి మద్దతు తెలుపుతున్నాం అంటున్నారు. పార్టీల దగ్గరికి, మన ఉద్యోగస్తుల దగ్గరికి, ప్రజల దగ్గరికి వచ్చేసరికి. కానీ పై దగ్గరికి వెళ్ళేసరికి, నాయకుల దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళందరూ కూడా నోర్లు మూసుకుని ఈ ప్రాంత ప్రజల మనోభావాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు.
మరి ఏమవుతుంది అక్కడికి వెళ్ళేసరికి ప్రలోభాలకు లోనవుతున్నారు తప్పితే వీళ్ళకి ప్రజలకు మేలు చేద్దాం, మన రైతులకు మేలు చేద్దాం, ఉద్యోగస్తులకు మేలు చేద్దాం, విద్యార్థులకు మేలు చేద్దాం, మన ప్రాంత ప్రజలు నష్టపోతున్నారు, భవిష్యత్తు అంధకారం, మన భవిష్యత్తు తరాలు మనం ప్రశ్నిస్తాయి, మనల్ని చీకొడతారు అనేటువంటి ఈ భావన ఎవరిలో రావట్లేదు. ఆ భావన రానప్పుడు ఈ పార్టీలన్నీ మట్టుకొడిసిపోతాయి, కొట్టుకుపోయి కొత్త పార్టీ కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లోనే మరి యువతరం ముందుకొచ్చి ఉద్యోగస్తులు కూడా మరి కొత్త పార్టీకి మద్దతు తెలిపితే ఈ విధంగా పరిస్థితులు ఇదే విధంగా ఉంటే ఈ పార్టీలు ఏవి కూడా మనుగడలో ఉండవని తెలియజేస్తారు. ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా అందులో పాత ఫేసులు కనిపించే అవకాశాలు లేవంటారు. పాత ఫేసులు ఇదేనండి, ఎవరికి కూడా లోపల సమైక్యాంధ్రాకి మద్దతు పూర్తిగా తెలియజేయదనేటువంటి భావన ఏ పార్టీలో ఉండట్లేదు. జనరల్ గా చౌదరి గారు అంటే ఏ పార్టీకి ప్రజలు వేవ్ కనిపిస్తుందో ఆ పార్టీలోకి ఎంతటి సీనియర్ అయినా దూకేయడం మనం గమనిస్తున్నామండి. మరి అలాంటప్పుడు ఈ కొత్త పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారంటే అన్ని పార్టీలు వదిలేసి ఇందులో జాయిన్ అయిపోయే అవకాశాలు మన పాత నాయకులకు లేవంటారా? ఆ విధంగా ఉండే రాజకీయ నాయకులు రానివ్వకూడదండి. ఆ విధంగా కొత్త తరం స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రాంతంలో ఉండే ఈ కపట నాటకాలు వేసే రాజకీయ నాయకుల్ని స్వస్తి పలకాలంటే వీరెవరిని కూడా కొత్త తరానికి తీసుకురావాలి, కానీ పాత నాయకులను ఎవరిని కూడా దీంట్లోకి తీసుకురాకుండా చేస్తేనే మనం ఈ సమైక్యాంధ్ర సాధించగలుగుతాం. కానీ ఈ విధమైనటువంటి నాటకాలు వేసి ప్రతి చోట కూడా సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ ఎక్కడ కూడా కామన్ ఎజెండాతోటి కనీసం పోరాడకుండా ఈ విధంగా ముందుకెళ్తే మరి మనం మన ప్రాంత ప్రజల్ని ఈ విధంగా దెబ్బతీస్తే వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు, తగిన విధంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ అండి, సమయం మించిపోయింది. ప్రతాప్ గారు ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్. ఈ తెలంగాణ ఉద్యమం అన్నది తెలంగాణ కావాలి అన్నది ఒక హైదరాబాద్ లో తెప్పితే మిగతా తెలంగాణలో 10 జిల్లాల్లో ఒక 2-3 జిల్లాలు తెప్పితే ఎక్కడా లేదు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ కావాలి అని రభస చేసే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ని కేంద్రంగా చేస్తున్నారు తప్పితే మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా ఏ విధమైన అలజడి లేదు. అందుచేత రేపు జగన్ మీటింగ్ పెడితే 2 విధాలు, ఒకటి మన భయపెట్టడానికైనా అవ్వచ్చు, అంటే రాళ్ళేసి కొట్టి మీటింగ్ని వాళ్ళు ఇష్టమైనట్టు ఏమైనా అల్లరి చేస్తే అక్కడున్న సీమాంధ్ర ప్రజలు రేపొద్దున మనం ఏమైపోతాము అని చెప్పి భయపడడానికి అవ్వచ్చు, లేదా అతని మీటింగ్ సక్సెస్ అయితే మేమేమైపోతామని భయమైనా ఎల్లో రావచ్చు. అందుకని వాళ్ళు ఉద్యమం చేసే వాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించి ఈ సభ పెడితే 2 విధాల, ఒక విధంగా వాళ్ళకి నష్టం, ఒక విధంగా మనకు నష్టం అనే ఉద్దేశంలో వాళ్ళు వాళ్ళ సభను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మనం అన్నదమ్ముల్లా ఉందామని మనం అంటున్నాం, వాళ్ళు వద్దు అని వాళ్ళు అంటున్నారు. ఈ సమస్య తెగాలి అంటే మరి ఎన్జిఓ నాయకులు చెప్పినట్టుగా మరి రాజకీయ నాయకులను రావద్దంటున్నాం, రాజకీయ నాయకులను రిజైన్ చేయమంటున్నాం, ఎమ్మెల్యేలు రిజైన్ చేయమంటున్నారు, ఎంపీలను రిజైన్ చేసి వచ్చేయమంటున్నారు. ఎంపీలు రిజైన్ చేసి వచ్చేస్తే రేపు పొద్దున్న ఇందాక పెద్దలందరూ చెప్పారు, శాస్త్రయుక్తంగా విడగొట్టాలి అన్నప్పుడు ఎవరు మాట్లాడడానికి ఉంటారు? వీళ్ళందరినీ ఎవరు కలుస్తారు? అసలు ఎవరు చేస్తారు? ఇందాక సార్ అన్నారు చౌదరి గారు, విద్యార్థులు కొత్తగా నాయకులు పుట్టాలని. అసలు విద్యార్థులే లేరు కదా సమ్మెలో, విద్యార్థులే రావట్లేదు, విద్యార్థులే రానియట్లేదు. సో ఇది నిజంగా ఇవాళ సార్ ఇందాక చెప్పినట్టు 60 రోజుల పండుగ 50 రోజుల పండుగ సినిమా వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇవాళ నిజంగా ఎన్జిఓస్ 2 పండుగల్ని వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వినాయక చవితి సాక్రిఫైస్ చేస్తున్నారు, రేపు దసరాను కూడా సాక్రిఫైస్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అందరూ కూడా పాదాభివందనాలు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మరి పెద్ద నాయకులు కూర్చొని మనం ఎందుకు రిజైన్ చేయమంటున్నాం, వద్దు వాళ్ళు రిజైన్ చేసినా తప్పులే, ఏ విధమైన చలనం లేదు. వాళ్ళ విజ్ఞత వదలడం మంచిది అంటారు. విజ్ఞత వదలడం మంచిది కాదంటలేదు నేను, విజ్ఞత వదలద్దు. మీరు ఎలాగా స్టెప్ తీసుకున్నారు కాబట్టి మేమైనా ఒక స్టెప్ కిందకి దిగి మిగతా రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేని మనమే కలుద్దాం, మీరే కల్పించండి, మీరే చేయండి. చౌదరి గారు చెప్పినట్టు అంటే అన్ని పార్టీలు ఒక జేఏసీ కింద ఏర్పడి అదే పొలిటికల్ జేఏసీ, ఆ పొలిటికల్ జేఏసీని కూడా ఎవరు చేస్తారు? ఆ పొలిటికల్ జేఏసీని ఎవరు చేయగలుగుతారు? ఎవరున్నారు ముందు చేయడానికి? ఎవరు లేరు. అందుచేత ఎన్జిఓ నాయకులు స్టార్ట్ చేశారు కాబట్టి ఎన్జిఓ నాయకులు కొంతమంది అశోక్ బాబు గారికి కొంత విడమరి చెప్పి ఎంపీలు ఎవరిని రిజైన్ చేయొద్దని చెప్పండి, ఎంపీలు అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా ఉండి రేపొద్దున ప్రభుత్వంలో మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలి. రేపొద్దున ఇలా శాస్త్రీయబద్ధంగా విడిపోవాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా విడిపోతే మంచిది, ఏం చేస్తే మంచిది అని కొన్ని విషయాలు ఎందుకంటే ఇవాళ వాళ్ళని మనం
దగ్గరికి రానియట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు మేము నెగ్గమని. మాకెందుకు ఈ గొడవ అంతా అనవసరంగా థ్యాంక్ యూ అండి ప్రతాప్ గారు. ఫైనల్ గా అంటే మీరు ఒక్కొక్క నిమిషంలో మీ కంక్లూజన్ ఏంటి, అసలు దీనికి సమస్యకైనా పరిష్కారం ఉందా, లేకపోతే ఈ చర్చకి సంబంధించి మీరు ఇచ్చే సందేశం? మేము ప్రప్రథమంగా చెప్పేదైతే తెలంగాణ ప్రజలకు కానీ మన ప్రాంత ప్రజలకు కానీ సమైక్యంగా ఉంటేనే మనం సఖ్యంగా ఉంటాం, మనకి లాభాలు ఉంటాయి. ఒకవేళ విడిపోదలుచుకుంటే ఒక కామన్ ఎజెండా తోటి ప్రతి ఒక్క దానితో, ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేశారు, 30 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి నీటికి సంబంధించిన కమిటీ, విద్యార్థుల సమస్యలకు సంబంధించిన కమిటీ, ఈ నిపుణులతో కూడిన కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ వేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందా, కలిసి ఉంటే ఉపయోగమా, అప్పుడు చర్చకు పెట్టి చేసినట్టయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సూర్యనారాయణ మీరే ఇందాకే చెప్పడం జరిగిందండి. ఇదేంటంటే మన సమస్యలు తీర్చడానికే మనం ఏంటంటే ఎమ్మెల్యేలని ఎంపీలని ఎంచుకున్నాం కాబట్టి నాయకుడు అన్నవాడు ఏంటంటే వాళ్ళ ప్రజలకు కానీ ఆ ప్రాంతంలో సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి చక్కటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళకు ఉపయోగకరంగా చేయాలి. అంటే ఏంటంటే వీళ్ళు కంపల్సరీ ఏంటంటే వీళ్ళు పొలిటికల్ జేఏసీ ఒకటి ఏర్పడి వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేసి చక్కటి నిర్ణయం ఇరు ప్రాంతాలకి కూడా జరిగేటట్టుగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ప్రణాళికాబద్ధంగా సైంటిఫిక్ మేనర్లో విభజనకి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులను ఏం చేస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఏం చేస్తారు, హైదరాబాద్లో ఉన్న విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలను ఏం చేస్తారు, ఏ విధంగా షేర్ చేస్తారు, యూనివర్సిటీలు ఏం షేర్ చేస్తారు, అలాగే రైతులకి సంబంధించిన నీటిని ఏ విధంగా షేర్ చేస్తారు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన జోనల్ సిస్టమ్ ఉంది. ఈ రోజున ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జోనల్ వ్యవస్థలో ఉన్నాం. జోనల్ వ్యవస్థ నష్టపోవడం వల్ల ఉద్యోగస్తులందరూ ప్రమోషన్లు ఉండవు. భవిష్యత్తులో ఫర్దర్గా మిగతా 10 జిల్లాల్లో, తెలంగాణ 10 జిల్లాల్లో, హైదరాబాద్లో ఉండే అవకాశాలన్నీ కోల్పోతున్నారు. వాళ్ళు ఆ విధంగా నష్టపోతారు. వాటి మీద నిర్ణయాలు తీసుకొని విభజిస్తే ఎవరికి అభివృద్ధిగా ఉంటే అందరికీ అభివృద్ధిగా ఉంటాం. మేము కూడా శ్రీనివాస్ గారు మేము ముఖ్యంగా కోరుకునేది సమైక్యంగా ఉండాలని, వేరే ఆలోచన అయితే ఏమీ లేదు. వాళ్ళు విభజించాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అన్ని శాఖల వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ తాలూకు అభిప్రాయాలు సేకరణ చేసి సఖ్యంగా చేస్తేనే అది అవుతుంది. అది అవుతుందని అయితే నమ్మకం నాకు లేదు. అందుకని తప్పకుండా సమైక్యంగా ఉండటమే ఒక మార్గం. 153 శాఖలు సంఘాలు ఉద్యమంలో ఉన్నాయి సార్. ఇవి కాకుండా రైతులు దీంట్లో డెఫినెట్గా రేపు వాళ్ళకి విషయం తెలిస్తే, క్షేత్రస్థాయిలో కానీ విషయం తెలిసిందంటే రైతులు మాత్రం ఉద్యమంలోకి వచ్చారంటే మాత్రం ఈ ఉద్యమం సమైక్యాంధ్రానికే ముందుకెళ్తుంది. నేను కూడా సమైక్యాంధ్రానికే వెళ్తున్నాను. ప్లస్ 44 లక్షల కోట్లు ఒక క్యాపిటల్లో మనం వివరిస్తే అన్ని శాఖలకి హెడ్ డిపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా మనం కట్టుకోవాల్సినటువంటి ఆర్థికమైనటువంటి మనకి డబ్బు కావాలి సార్. కానీ అది వద్దంటున్నాం మేము. దానివల్ల ఆర్థికంగా వీళ్ళు చేసేది ఏం లేదు. ఒక ఛత్తీస్గఢ్ చేస్తే 5,000 కోట్లు కావాలి ఇస్తామన్నారు, ఇంతవరకు 500 కోట్లే ఇచ్చారు. నాయకుల పర్సంటేజ్ తప్ప ఏమీ ఉండదు. దాని గురించి ఏం అవసరం లేదు. ఈ రాష్ట్రానికి 4 లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక సపరేట్ క్యాపిటల్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న హైదరాబాద్ ఉంటే చాలు. ఇంకా మనం తెలుగు వాళ్ళగా ఒకే కమ్యూనిటీగా ఉండడానికి, అన్నదమ్ములుగా ఉండడానికి ప్రయత్నించాలని తెలంగాణ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జై సమైక్య. థ్యాంక్ యూ. చెప్పారు మీరే ఫైనల్. ఇప్పుడు బీజేపీ ఇందాక తాజాగా ఒక ప్రకటన చేసింది. బీజేపీ సెంట్రల్ కమిటీ 5:30కి మేము విభజనకి ఖచ్చితంగా మేము నిర్ణయించుకున్నాం, కానీ ఇరుపక్షాలకి న్యాయం చేసేలాగా చేస్తాం, ఇట్లాంటి కప్పదాట్లు ఇలాంటివి ఉండవు అని బీజేపీ ఇందాక 5:30 న్యూస్లో వాళ్ళు ఆల్రెడీ మన పొద్దున మన బీజేపీ నాయకులు వెళ్ళినన్ని చూసి చేశారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతాప్ గారికి చెప్పండి. నాగేశ్వర గారు చిన్న ఇది రీసెంట్గా ఒక మ్యాగజైన్లో నేను పేపర్లో చదవడం జరిగింది. సోనియా గాంధీ గారు అమెరికా వెళ్ళినప్పుడు, వైద్యం కోసం నిమిత్తం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ డాక్టర్స్, మన తెలుగు డాక్టర్స్ కొంతమంది క్వశ్చన్ చేశారు. మేడం, మరి సీమాంధ్రలో ఎంత ఊవెత్తిన ఉద్యమం ఉంది, ఏం చేస్తున్నారు, దీని పరిష్కారం ఏంటి? అయితే మేము వాళ్ళ నుంచి ఉద్యమం రాదని మేము ఉద్దేశంతో ఉన్నాం, కానీ ఈ రోజున ఉద్యమం వచ్చింది కదా, దాని హైదరాబాద్ మీద ఒక నిర్ణయం తీసుకుని పరిష్కరిద్దాం అనుకున్నాం. హైదరాబాద్ మీద నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు కదా, హైదరాబాద్ మీద ఏమైనా రైట్స్ కోసం సీమాంధ్ర వాళ్ళకి ఇస్తే ఒప్పుకునే పరిస్థితి లేదంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒప్పుకోతే యథాతథ పరిస్థితి కంటిన్యూ చేస్తామని ఆమె చెప్పినట్టుగా నేను ఒక దీంట్లో చదివాను. అదే పరిస్థితి 2014 వరకు కూడా కంటిన్యూ అవుద్ది. జై సమైక్యాంధ్ర. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారికి, చౌదరి గారికి, అదేవిధంగా సూర్యనారాయణరావు గారికి, నాగేశ్వరరావు గారికి, దినకర్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు
చర్చా కార్యక్రమం. రేపు మరో బృందంతో సమైక్యాంధ్ర మీద మరిన్ని విషయాలు లోతుగా చర్చిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై శ్రీ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ